మా పెరటిలో ఉన్నటువంటి ద్రాక్ష చెట్టుకైతే ద్రాక్షకాయలు కాసాయి. మేమైతే 1 ఇయర్ నుంచి వెయిట్ చేసైతే చూస్తున్నాము. ప్రతిరోజు మేమనుకునే వాళ్ళము అయ్యో ఇంకా చెట్టు కాపు కాయట్లేదని చెప్పేసి కొంచెం బాధ అయితే కలిగింది. ఇది సీజనలో అన్‌సీజనలో తెలీదు కానీ మొత్తానికైతే మా చెట్టయితే కాపుకైతే దిగింది. చెట్టు చిన్నదే కానీ కాయ మాత్రం బాగొచ్చేసింది. నిజంగా మాకైతే చాలా చాలా హ్యాపీగుంది. పైనుంచి కింది వరకు కాడ అంటే ఆకు ఆకు సందున గెలైతే ఏసింది. ఇవి బ్లాక్ గ్రేప్సో, వైట్ గ్రేప్సో తెలీదు కానీ మొత్తానికైతే కాపయితే దిగింది. మనం ఏదైనా మొక్క యేసుకున్నప్పుడు అది కాపు దిగితే ఆ సంతోషమే వేరు. నాకైతే ఈ కాయలు ఇలా తడిమి తడిమి పట్టుకొని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగుంది. పిట్ట కొద్దిదైనా కోత ఘనమని చెప్పేసి చెట్టు కొద్దిదైనా కాపు మాత్రం బాగానే దిగింది. ఈ చెట్టునైతే మేము మా పెరట్లో పెట్టాము. అది అంజూరపు చెట్టుని ఆధారం చేసుకొని పైకైతే ఎక్కింది అంజూరపు చెట్టుకి. తీగ ఎక్కడం వల్ల ఏంటో కానీ అంజూరపు చెట్టు అయితే కాపు అంతగా లేదు. దానిని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. మీరు కూడా మీ చెట్లు చూసి ఇలాగే హ్యాపీగా ఉంటే ఒక లైక్ అయితే కొట్టుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా వీడియోలను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. సబ్స్క్రైబ్.